మించి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేతుమ్ము ప్రేమ నా పలివు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరే దేవుడా దాని కలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఇంత అనస్టిక్ గా స్టూడెంట్స్ అందరూ ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారా? సో వీళ్ళంతా షైన్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ హన్మకొండ. ఓకే ఓకే అర్థమైపోయింది. ఇంత మంది బంగారు కొండలు ఉన్నారని తెలియక ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. ముఖ్యంగా మా టీం ఉన్నారు చూసారు, జాతి రత్నాలు రా మీరంతా. మీరందరు బంగారు కొండలు అయితే ఇక్కడ పెద్ద కొండ ఆనకొండ. ఎక్స్క్యూజ్ మీ, నేను అంత పవర్ఫుల్ ఓకే? అసలు అయినా కూడా నాలాంటి అందమైన అమ్మాయి టాలెంటెడ్ యాంకర్ పక్కన నుంచుంటావని యాంకరింగ్ చేస్తావని ఎప్పుడైనా అనుకున్నావని? ఇవన్నీ కాదు, అందమా టాలెంటా? చెప్పు, అందమా టాలెంటా? ఇవన్నీ తెలిస్తే అసలు నేను వచ్చి నీ పక్కన యాంకరింగ్ కూడా చేసేవాడిని కాదు. హలో మాస్టరు, నా గురించి ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు తెలుసా? ఓ తెగ తిప్పేసుకోబాకు, నువ్వేంటి పైనుంచి కిందకి దిగిరాలే. ఆఫ్ కోర్స్ నేను పైనుంచి దిగొచ్చిన దేవకన్యని, నాతో పాటు ఎంతో మంది దేవకన్యల్ని తెచ్చాను. వీళ్ళందరూ దేవకన్యలు అన్నమాట బానే ఉంది, నువ్వే నాకు అర్థం కావట్లేదు. అది చెట్టు అన్నది నిజం, ఇది భూమి అన్నది నిజం, రేణు అందగత్తె అన్నది కూడా నిజం. అర్థమైపోయింది. సో ఇవాళ బేసిక్ గా నేను రేణుని ఎందుకు ఎక్కువ ఇబ్బంది పెట్టట్లేదు అంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమ్మాయిలే కాబట్టి, రేణు కూడా అమ్మాయే కాబట్టి ఏదో పాపం వదిలేస్తున్నాను. సో గర్ల్స్, మీరు రేణుకు సపోర్ట్ చేస్తారా, నాకు సపోర్ట్ చేస్తారా? ఆ మాత్రం చాలా అల్లుకుపోతా. సో గర్ల్స్, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. రేణు నితిన్ ఇలా కొట్టుకుంటూ పోతే ఈ ఎపిసోడ్ మొత్తం సరిపోతూనే ఉంటుంది. మనకి గేమ్స్ ఉన్నాయి, గేమ్స్తో పాటు యాక్టివిటీస్ ఉన్నాయి, అండ్ ఫైనల్గా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అద్భుతం మహాద్భుతాలు ఉన్నాయన్నమాట. సో అవన్నీ నేను ఇప్పుడు చెప్పను, గేమ్లోకి ఎంటర్ అయిన తర్వాత, గేమ్లో దిగిన తర్వాత చెప్తాను. ఫాస్ట్ అయితే లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫాస్ట్ రౌండ్. మన ఫాస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేలే. సో ఈ రౌండ్ లో మేము ఫనీ క్వశ్చన్స్ అడుగుతాం, మీరు వాటికి క్రేజీగా ఆన్సర్స్ చెప్పాలి. ఓకే అమ్మాయిలు, రెడీయా? ఓకేనా? ఓకే, ఖచ్చితంగా అడిగేస్తా. ఇంత క్రేజీగా ఉన్నారు కాబట్టి మంచి మంచి క్రేజీ క్వశ్చన్స్ కి మీరు క్రేజీగా ఆన్సర్ చెప్పాలి. సో గర్ల్స్, విల్ ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను. అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్ మీద మీ కామెంట్ ఏంటి? అరేంజ్ మ్యారేజ్ అయితే మనం వాళ్ళకి అల్లు పట్టుకోవాలి, లవ్ మ్యారేజ్ అయితే వాళ్ళు మనకు అల్లు పట్టుకుంటారు. కావాల్సింది. ఇంతకీ నువ్వే మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నావు? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అనా? గుడ్ గర్ల్ రా నువ్వు, గుడ్ గర్ల్ రా నువ్వు. అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్ మీద నీ కామెంట్ ఏంటి? మేకని మటన్ షాప్ లో వదిస్తే అది లవ్ మ్యారేజ్, ఓకే జాతరలో వదిస్తే అది అరేంజ్ మ్యారేజ్. ఎందుకు ఆ మ్యాక్ ఎక్కడ ఉన్నాడు? అది దేవునికి తెలవాలి. ఓకే, మొత్తానికి కాన్సన్ట్రేషన్ అంతా వదిద్దాం మీదే ఉంది. సో నెక్స్ట్, అరేంజ్ మ్యారేజ్ అంటే మర్డర్ అంతే. అంతేనా? మరి లవ్ మ్యారేజ్ అంటే ఇక నాకు తెలియదు అమ్మా. అంట నువ్వు దూకేస్తావా? నాన్నగారు చెప్పారండి ఓన్లీ అరేంజ్ మ్యారేజే చేసుకోమని. అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్ మీద నీ కామెంట్ ఏంటి? లవ్ మ్యారేజ్ అంటే మన లవర్ ని మనం పెళ్లి చేసుకోవడం, అరేంజ్ మ్యారేజ్ అంటే పక్క వాళ్ళ లవర్ ని మనం పెళ్లి చేసుకోవడం. ఓకే, సో మా టీం అమ్మాయిలు లవ్ మ్యారేజ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ మీద మీ కామెంట్ ఏంటి చెప్పరా? ఏ రాయి అయితే తలవల కొట్టుకోవడానికి. ఒక రాయినా
అరేంజ్ ఆర్ లవ్ మ్యారేజ్ మీద నీ కామెంట్ ఏంటి? లవ్ మ్యారేజ్ అయితే బాయ్స్ వచ్చి మా కాళ్ళ కింద పని చేస్తారు. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే మేము పోయి వాళ్ళ కాళ్ళ కాడ పని చేయాలి. నీకు కాళ్ళ కింద పని చేసేవాడు అయితే ఓకే, ఓకే. అది సంగతి. నాకు అర్థమైందిరా. నెక్స్ట్, ట్రైన్ కి మనం ఎదురెళ్తే అది లవ్ మ్యారేజ్, ట్రైన్ మనకి ఎదురొస్తే అది అరేంజ్ మ్యారేజ్. తగ్గేదేలే. దబిడే. ఓకే, ఈ అద్భుతమైన ఆన్సర్ ని ఇక్కడతో ముగిద్దాము. ఇంకొక మహాద్భుతమైన క్వశ్చన్ ఉంది నితిన్ దగ్గర. చెప్పు నితిన్. ఏదైనా కనిపెట్టగలిగితే మీరు ఏం కనిపెడతారు? ఎక్స్క్యూజ్ మీ, అసలు ఫస్ట్ నువ్వేం కనబడతావు అది చెప్పు. ఆ ప్రపంచంలో ఇంతమంది ఏదేదో కనిపెడుతున్నారు, కానీ నేను మాత్రం అమ్మాయిల మనసులో ఉన్నది కనిపెడతాను. మీరు ఏదైనా కనిపెట్టగలిగితే ఏం కనిపెడతారు? పెళ్ళ ఇద్దరికి పిల్లల్ని కనిపెడతా. ఏంటి సార్ అది? పెళ్ళ ఇద్దరికి పిల్లల్ని కనిపెడతా. మీరు ఏమైనా కనిపెట్టాలనుకుంటే ఏం కనిపెడతారు? కనిపెట్టగలిగితే మరి ఈజీ వద్దురా, ఒరే చెప్పండి రా. కష్టమైన కనిపెట్టండి. ఏదైనా క్లియర్ గా కనబడే అద్దాలు కనబెడతా ఎగ్జామ్ రాసేటప్పుడు. ఇప్పుడు కనపట్లేదా నాన్న? కొద్దిగా బ్లర్ ఉన్నాయా? మీరు ఏదైనా కనిపెట్టగలిగితే ఏం కనిపెడతారు? ఫ్యూచర్ నా మొగుడోడో కనిపెడతా. ఇప్పటి నుంచి హ్యాండీలో పెట్టుకుంటా, ఎవరితో మాట్లాడకుండా. వాడికి ఇప్పటి నుంచి బ్యాండ్ బాజా భారతేనా? అప్పుడు డీజే భారత్ మంచం అవుతుంది. నువ్వు మొత్తానికి మొగుడు చుట్టూ పిల్లల చుట్టూ తిరిగమ్మా. సో గర్ల్స్, ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. సో ఫన్నీ ఆన్సర్స్ చెప్పారు, నాకు ఇప్పటికే కడుపు బాగా తిప్పుతుంది. ఇక లేట్ చేయకుండా మూడో క్వశ్చన్కి వెళ్ళిపోదాం. తాళి కట్టే ముందు అరగంట టైం ఇస్తే వెళ్ళి నువ్వు ఏం చేస్తావు? బిఫోర్ మ్యారేజ్ అని ఫోటో దిగుతాను. బిఫోర్ మ్యారేజ్ అని ఫోటో దిగుతా. రైట్, నెక్స్ట్. నాకు ఎంత అందమైన మొగుడు వచ్చాడో పిక్ తీసి ఫ్రెండ్స్ కి షేర్ చేస్తా. ఈ లోపు ఎవరో ఒకరు చూసుకొని వచ్చి లేపుకొని పోతారు. ఇన్స్టాగ్రామ్ లో బాగా స్పీడ్ గా ఉన్నారమ్మా. నేను వదలను. వదలవా? తాళి కట్టి అరగంట ముందు నీకు టైం ఇస్తే ఏం చేస్తావు? పెళ్ళి అర్ధ గంట ముందు నా బాయ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి వచ్చి నన్ను లేపుకోబోరా అనేసి అంట. ఇది క్రేజీ ఆన్సర్. ఇలాంటి ఆన్సర్స్ కావాలి మాకు. ఈ పెళ్లి పీటల క్వశ్చన్ ఇక్కడతో ఆపేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, కాలేజ్ లో మీరు గుర్తుండిపోయేలా చేసిన పని ఏంటి చెప్పరా? మా ప్రిన్సిపల్ కార్ టైర్ పంక్చర్ చేసినప్పుడు. గుర్తుండిపోయేలా కొట్టారేది నేను. ఓకేరా. సో నెక్స్ట్ గర్ల్స్, మీరు గుర్తుండిపోయేలా చేసిన పనులేంటి? వాచ్మెన్ కి కనబడకుండా కాలేజ్ బంక్ కొట్టడం. టీచర్ దొరికిపోయావు కదా నువ్వు. మీరు గుర్తుండిపోయేలా కాలేజ్ లో చేసిన పని ఏంటి? ఇలా ఆడుతారని తెలిసే కాలేజ్ గోడల పైన నా పేర్లు రాసా. ఎప్పుడు గుర్తుండిపోయేలాగా? కానీ పేరు కింద ఇంకెవరి పేరు రాసావమ్మా? లవ్ అని పెట్టి మధ్యలో. నువ్వు రాయకపోయినా జాగ్రత్త, మా అబ్బాయిలు ఊరుకోరు, రాస్తారు పక్కనే. మాది గర్ల్స్ క్యాంపస్. ఓకే, అంత సినిమా లేదంటావు. ఈ క్వశ్చన్ ని ఇక్కడతో ఎండ్ చేసి నెక్స్ట్ క్వశ్చన్ లోకి దూసుకెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నీ ఎక్స్ పెళ్లికి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావు? ఇది క్రేజీ క్వశ్చన్ అన్నమాట. మన ఎక్స్ అందరిని తీసుకొచ్చి వానికి పెళ్లి గిఫ్ట్ ఇస్తా, ఫోటో తీసి. ఏం చేసుకుంటాడమ్మా ఇంకా? కాదురా, ఇదేం సాడిజం రా. నన్ను చేసుకోకుండా వేరే వాళ్ళని చేసుకుంటాను కాబట్టి. అదా సంగతి. క్యాన్సిల్ చేస్తాం మొత్తం. నీకు దక్కంది ఎవరికి దక్కనివ్వు. అంతే. తగ్గేదలా. నన్నందరూ శబాష్ షాడిస్టర్ మెచ్చుకోవాలి. ఓకే, నెక్స్ట్. డీజే బదులు మా కాల్ రికార్డింగ్స్ పెడతా. ఏమున్నాయమ్మా కాల్ రికార్డింగ్స్ లో? నువ్వు చెప్పు బుద్ధి కన్నా. సో నెక్స్ట్ గర్ల్స్, మీ ఎక్స్ పెళ్లికి వెళ్ళి ఏం గిఫ్ట్ ఇస్తారు? గిఫ్ట్ అని నా చెప్పు పంపిస్తా. పంపిస్తావా? చెప్పు తీసుకొని కొడతాడు. నేనే తీసుకొట్టాలని పంపిస్తా. అవునా, మరి అట్లా చెప్పొచ్చు కదా, క్లారిటీ రా. లేదా చెప్పు పంపిస్తే తీసుకొని వచ్చి పెళ్ళ. సో నెక్స్ట్ మన సైడ్ నుంచి మీ ఎక్స్ పెళ్లికి వెళ్ళి ఏం గిఫ్ట్ ఇస్తావు? ఎలికల మందు కలిపి నన్ను ఎందుకు ఇట్లా చేసినావని అడుగుతా. కాదురా, వాళ్ళ పెళ్లికి వెళ్ళావు, వాళ్ళు పెళ్లి మండపం మీద ఉంటారు, ఎట్లా ఇస్తావు అని అంటున్నా. రిఫ్రెష్మెంట్ రింగ్ లో కల్పిస్తా. ఓకే రైట్, మనం అడిగిన ఫ్యాంటాస్టిక్ క్వశ్చన్స్ కి ఫన్నీగా ఆన్సర్స్ చెప్పి మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేశారని మేము అనుకుంటున్నాం. సో గర్ల్స్, మీరైతే ఎంజాయ్ చేశారా?
ఫుల్ ఫన్నీగా ఉన్నాయి కదా క్వశ్చన్స్ అయితే. సో రైట్, ఇదే జోష్ని అండ్ ఇదే ఎంటర్టైన్మెంట్ ని మనం కొనసాగించాలంటే నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ రౌండ్ లోకి వెళ్ళిపోవాలి. సో మరి ఆ రౌండే ఆడుతూ పాడుతూ. ఓకే, సో ఆడుతూ పాడుతూ రౌండ్ లో ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమే కొట్రా చిన్న కొట్టు. కొట్రా చిన్న కొట్టు గేమ్ ఆడడానికి నా టీం నుంచి 5 అలానే నితిన్ టీం నుంచి 5 పార్టిసిపెంట్స్ కావాలి. సో లెట్స్ వెల్కమ్ దెం. ముందుగా రేణు టీం నుంచి 5 అమ్మాయిలు, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Let me invite my team. Come on girls. సో రేణు టీం నుంచి అలానే నితిన్ టీం నుంచి కూడా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ ఈ గేమ్ మనం ఇక్కడ ఆడట్లేదు, లొకేషన్ షిఫ్ట్ చేస్తున్నాం. సో లెట్స్ మూవ్. ఓకే రైట్, సో మరి ఆడుతూ పాడుతూ రౌండ్ లో మనం ఉన్నాం కొట్టరా చిన్న కొట్టరా గేమ్ లో. సో మరి ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నా టీం నుంచి 5 గర్ల్స్ ఉన్నారు. అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. అక్కడ ఒక టైర్ ఉంది, మనకి ఇక్కడ బాక్సెస్ నిలబెట్టి ఉన్నాయి. సో మీరు ఏం చేయాలంటే, సో ప్రతి ఒక్కరికి 2 ఛాన్సులు ఇస్తాం. సో మీరు ఆ 2 ఛాన్సులు అక్కడ ఉన్న టైర్తో ఇలా పుష్ చేసి ఆ టైర్ రొటేట్ అవ్వుకుంటూ వచ్చి ఇక్కడున్న బాక్సెస్ని కింద పడేయాలి. సో ప్రతి ఒక్క గర్ల్కి 2 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈచ్ అంటే ఈ 2 ఛాన్సెస్లో ఒకసారి పడేస్తే మీకు క్యాప్ వస్తుంది. సో ఇలా మన టీం వాళ్ళు ఎక్కువ క్యాప్స్ సంపాదించుకుంటారా అండ్ రేణు టీం వాళ్ళు ఎక్కువ క్యాప్ సంపాదించుకుంటారా అనేది ఈ గేమ్ అనమాట. సో ఎవరైతే ఎక్కువ క్యాప్ సంపాదించుకుంటే వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. చాలా సింపుల్ అనమాట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఫస్ట్ నా టీం నుంచి ఒకళ్ళు వస్తారు అండ్ రేణు టీం నుంచి ఆల్టర్నేట్ గా ఒకళ్ళు వస్తారు. సో అలా ఆల్టర్నేట్ గా ఈ గేమ్ ఆడతాం. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? లెట్స్ గో. ఓకే, సో కొట్టరా చిన్న కొట్టు గేమ్ ఆడడానికి నితిన్ టీం నుంచి గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఒక అమ్మాయి పొజిషన్ తీసుకుంది. 3, 2, 1 గో. అది 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 కొద్దిగా 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 కొద్దిగా. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. రేణు చూసావా, 1 షాట్ గన్ షాట్, ఫస్ట్ దెబ్బలోనే మొత్తం పడేసింది. అమ్మాయి కాపాడారా? 2, 1 గో తల్లి. ఓవరాల్ గా 2 ఛాన్సెస్ ఉంటాయి. ఒక ఛాన్స్ అయిపోయింది. ఇంకా లాస్ట్ ఛాన్స్ నన్ను గెలిపించరా చిట్టి. కష్టమేరా, నీ పని కష్టమే, నాకు అర్థమైపోయింది. సో మరి నా టీం నుంచి సెకండ్ గర్ల్ వచ్చేసింది. నీకు కూడా 2 ఛాన్సెస్ ఉంటాయి. హియర్ వి గో. 3, 2, 1 కమ్ ఆన్. చిన్న ఫస్ట్ చాలా బాగా ఆడు, సెకండ్ కూడా అలాగే చాలా బాగా ఆడు. ఓకేనా? గో. అమ్మాయి అయిపోయిందిరా, పడిపోయింది 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 పడిపోయింది. కమాన్ ఇటు చూడు, అది అయిపోయింది. క్యాప్స్ అన్ని మనకే. నో ప్రాబ్లం, వాళ్ళకి నా ట్రైనింగ్ అవసరం లేదు. జస్ట్ కొంచెం ఫిగర్ అవుట్ చేయాలి అంతే. కమ్ అరే ఆన్ ఫోకస్ కమ్ లేడీ, ఫోకస్. అయిపోయింది అమ్మయ్య, అయిపోయింది అయిపోయింది అయిపోయింది. నన్ను కాదు, నీ చూపు మాత్రం ఈ డబ్బాల మీద ఉండాలి. ఓకేనా? నీకు ఇదిగోనా, ఏం కనిపిస్తుంది? ఫోకస్. నితిన్ టీం నుంచి థర్డ్ గర్ల్ కూడా వచ్చేసింది. ట్రైన్డ్ ఎట్ డెహ్రాడూన్, బ్యాచ్ నెంబర్ 216. డెహ్రాడూన్ కదా. నా పేరు తెలుసుకో, అయిపోద్ది పని. నా టీం నుంచి 3వ అమ్మాయి శ్రీనిధి ఈ గేమ్ ఆడడానికి నన్ను గెలిపించడానికి సిద్ధంగా ఉంది. బాగా గెలిపిస్తావురా నువ్వు, కష్టం లేరా, వదిలేసే, గివ్ అప్. 2, 1 గో. స్ట్రైట్ పోవాలిక.
సో నానా ఫోకస్ రా. 3, 2, 1 గో. ఇక్కడికి ఒక క్యాప్ వస్తే కథం రా మనం. కాదు, స్నేక్ డాన్స్ లా ఉండాలి. అది 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 ఓకేనా? నువ్వు బాగా ఆడుతున్నావు. మనకి క్యాప్ తెస్తున్నావు. 3, 2, 1 గో. ఓకే, ఫైనల్ గా నా టీం నుంచి 5th గర్ల్ వచ్చేసింది. అమ్మా నీకు కూడా 2 ఛాన్సెస్. ఇంకొక క్యాప్ తెచ్చుకోరా, ఓకేనా? వెరీ గుడ్. 3, 2, 1 గో. నో ప్రాబ్లం, మనకి ఇంకొక ఛాన్స్ ఉంది. 3, ఇటు గాని పోవాలి, ఓకేనా? 2, 1 గో. స్వింగ్ మూమెంట్ ఉండాలి. స్వింగ్ జరా. ఓకే, నా టీం నుంచి ఇప్పుడు 5th గర్ల్. ఒక్క నిమిషం రా, కనీసం ఒక్కటన్నా తెచ్చుకోరా. మిమ్మల్ని చూస్తే జాలిగా ఉందిరా. నవ్య, ఈ గేమ్ మనమే కొడుతున్నాం. నువ్వు సూపర్ రా, నువ్వు క్రేజీ రా. అమ్మయ్యా, నీ అదృష్టం ఎక్కడి నుంచి పోతుంది. ఫస్ట్ టైం రా దగ్గరికి తీసుకొచ్చావు మీ టీం నుంచి. సో గర్ల్స్, కొట్రా చిన్న కొట్టు గేమ్ ఎలా అనిపించింది మీ ఇద్దరికి? ఎలా అనిపించిందో చెప్పరా నువ్వు. చాలా బాగా. ఎందుకంటే ఒక్కటి కూడా పడేయలేదు కాబట్టి. హలో, గెలుపు మీకు కొత్త ఏమో, మాకు చాలా పాత. అందుకనే గెలుపు టైర్ ఇక్కడ నుంచి తీసుకెళ్లారు కానీ దీనికి మాత్రం తగలనీయలేదు. ఒక్కటంటే ఒకటి. సో మా వాళ్ళు ఒక్కటి కాదు 2 క్యాపులు సాధించారు. కమాన్ గర్ల్స్. ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసి ఇందాకే చెప్పినట్లుగా ఎవరికి ఎక్కువ క్యాపులు వస్తే వాళ్ళే విన్నర్స్ అని మీకు చెప్పాను. సో ఇప్పుడు విన్నర్స్ ఎవరు? మేము. సో రేణు టీమ్ గర్ల్స్ ఆర్ ది లూజర్స్. ఎక్స్క్యూజ్ మీ, వి ఆర్ ద రన్నర్స్. మేము పరిగెడుతూనే ఉంటాం. సో గర్ల్స్, మా గర్ల్స్ గో వేసుకోండి అందరూ. కూల్ రా, కూల్. మీ బాధ నాకు అర్థమైంది. మీకు అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఇవ్వటానికి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నాడు. సో మరి ఆ స్పెషల్ పర్సన్ ని పిలిచేయమంటారా? సో హీ ఇస్ నన్ అదర్ దాన్ బాబు. ఒక నిమిషం పడుతుందా? వదులు నాన్న, వదులు వదులు, కొద్దిగా వదులు, వదులు 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 వదులు. చుట్టూ నాన్న, చుట్టూ నాన్న. తమ్ముడు చుట్టూ 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 రోల్ చేయి, 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 ఇంకా రోల్. రోల్ చేయి, రోల్ చేయి, రోల్ చేయి, రోల్ చేయి, రోల్ చేయి, రోల్ చేయి, ఇంకా రోల్, 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 ఇంకా రోల్, రోల్, రోల్. వదులు, కొద్దిగా వదులు, కొద్దిగా వదులు, వదులు వదులు, వదలాలా, వదులు 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 వదులు, కొద్దిగా రోల్, 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 రోల్. చుట్టూ చుట్టూ తెగిపోతాండి. కమాన్ కమాన్, చుట్టూ 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 చుట్టూ. మా కొద్దిగా ఇట్లా పట్టుకోమ్మా, గాలి పడమా, కొద్దిగా పట్టుకోమ్మా. అట్లా అట్లా కొద్దిగా వదలమ్మా, వదలమ్మా, వదలు వదలమ్మా. బాబమ్మ చుట్టుకోమ్మా, చుట్టుకోమ్మా, చుట్టూ చుట్టూ చుట్టమ్మా, 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 చుట్టమ్మా. కొద్దిగా చుట్టమ్మా, వదల వదల, కొద్దిగా take it back, take it back. take it back. సరిగ్గా చుట్టలేమ్మా, గాలిపడం తెగిపా. నా ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఇడిచినా, ఇడిచిన్నా.
దారం కింద ఇట్లా వదిలేదు, ఇట్లా లూజ్ అయ్యి వదిలేదు. బిరింగా 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 వదిలేదు వదిలేదు. చుట్టు చుట్టు చుట్టూనా పాయ్ పాయ్ చుట్టు చుట్టు గడ్డి చుట్టు. చుట్టూనా పాయన పాయన పాయన. చుట్టు చుట్టు అన్న స్పిన్ స్పిన్. ఓకేనా గాలిపటం ఉందినా, గాలిపటం ఉందినా. ఈడుండన్నా ఇప్పుడు వరకు. మొత్తం అందరూ ఎంజాయ్ చేసాము, అక్కడ చూస్తున్న ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. మరి ఇలాంటి ఒక ఎంటర్టైనింగ్ ఎపిసోడ్ తో మరొక వండర్ఫుల్ స్టూడెంట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. Until then, this is Renu. This is me, Nitin Sangap. See you. Bye bye, girls. Come on. Bye.